బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. సార్, హార్ట్ వీక్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? హార్ట్ వీక్ గా కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మొదటి ప్రశ్నకు వస్తే కారణాలు ఏంటి? మెయిన్ కారణం అని కాదు, కానీ ఈ రోజున రెండు కారణాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏంటి మొదటి కారణం ఏంటి అంటే హార్ట్కి సంబంధించిన బ్లాకేజెస్ వచ్చి అది బ్లాకేజ్ నుంచి పేషెంట్కి హార్ట్ అటాక్ డెవలప్ అయితే, ఉట్టి బ్లాకేజెస్ ఉంటే హార్ట్ వీక్ అవ్వదు. బ్లాకేజెస్ పూర్తి అంటే ఇప్పుడు ఒక 80-90% ఆర్ 100%కి వెళ్ళిపోయి టోటల్గా రక్త ప్రసరణ అనేది ఆగిపోయింది. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కదా, ఇక్కడ రక్తం కంప్లీట్గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ భాగం మొత్తానికి కూడా రక్తం అందదు. సో ఆ రక్తం అందకపోయేసరికల్లా అది మొత్తం కూడా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతుంది ఆర్ నెక్రోసిస్లోకి వెళ్ళిపోతుంది. హైబర్నేషన్ అంటే ఏంటి అంటే అది సుప్తావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఎప్పుడైతే రక్తాన్ని పునరుద్ధరిస్తామో అప్పుడు మళ్ళీ నార్మల్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. వేరాస్ నెక్రోసిస్కి వెళ్ళిపోతే మాత్రం మనం ఇంకా దాని మించి ఏం చేయలేం. మనం పునరుద్ధరించినా కానీ అది ఇంకా మనం దాన్ని ఏ విధంగా కూడా ఫలితం ఉండదు. ఓకే, సో అది మొదటి కారణం. బ్లాకేజెస్ కాదు, బ్లాకేజెస్తో అటాక్ రావడం. సో ఎప్పుడు కూడా చాలా గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో మనం అటాక్ తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్ చేరుకుంటే ఆ రక్త ప్రసరణ అనేది పునరుద్ధరిస్తే డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో అది మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఏంటి అది గుర్తుంచుకోవాల్సింది? సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ కేర్లోకి రావటం వల్ల దేర్ విల్ బి డెఫినెట్ ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద హార్ట్ ఫంక్షన్. 100% అని నేను చెప్పను, కానీ చాలా వరకు కూడా 60-70% దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ దట్ సక్సెస్ఫుల్ రీవాస్కులరైజేషన్ చేసి మనం రక్తాన్ని పునరుద్ధరించి మళ్ళీ హార్ట్ మజిల్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కారణం వచ్చేసి మయోకార్డైటిస్ రిలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. హార్ట్ వీక్ అవ్వడానికి కారణాలు నెక్స్ట్ సెకండ్ రీజన్. ఇది మెయిన్గా న్యూట్రిషన్ ఇన్ఫెక్షన్. న్యూట్రిషన్ అంటే చాలామంది కూడా క్రానిక్ ఆల్కహాలిక్స్లో అంటే రెగ్యులర్గా మందు సేవించే అలవాటు ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే B1 అంటే థైమిన్ డెఫిషియన్సీ రావడం జరుగుతుంది అన్నమాట. సో అదేంటి థైమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా ఈ పేషెంట్స్కి బెరీ డిసీజ్ తాలూకు ఎఫెక్ట్స్ అంటే బెరీ అంటే హార్ట్ వీక్ అయిపోయి దాని తాలూకు మొత్తం ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. సో న్యూట్రిషన్ ఆస్పెక్ట్ చూసుకోవడం వల్ల కూడా ఇలాంటివి నివారించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ తాలూకు వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటివి దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వైరల్ మయోకార్డైటిస్లో ఇవి వచ్చినప్పుడు మెయిన్గా ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్తోనే ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్ వేర్ హార్ట్ ఈజ్ వెరీ వీక్ ఆర్ వాల్వ్ లీకేజ్ ఉంది లేదా LBBB మార్ఫాలజీ అంటాం. అంటే ఏంటి అంటే గుండె లోపల ఏదైతే ఎలక్ట్రిక్ సిగ్నల్ రావడానికి కూడా టైం పడుతుందో అలాంటి కేసెస్లో అడ్వాన్స్డ్ కేసెస్ అంటాం. వాటిలో CRT-D అని అంటే కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ అది వాడటం వల్ల కూడా మనకి డెఫినెట్గా కొంచెం పంపింగ్ ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, లేకపోతే పేషెంట్ డే టు డే లైఫ్లో తన సిమ్టమ్స్ని తగ్గించడానికి మనం చాలా వరకు కూడా రిజల్ట్స్ చూడవచ్చు. అంటే ఇందాక మీరు గోల్డెన్ అవర్ అన్నారు కదా, ఎంత టైం ఉంటుంది సార్ మ్యాక్సిమం? సో అది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది, బట్ ద బెస్ట్ ఈజ్ 1 hour to 3 hours. దీని ద్వారా ప్రాణాలు కాపాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మనం 1 hour to 3 hours మనం యూజువల్గా ఏంటంటే హాస్పిటల్ నుంచి వచ్చిన టైం చూసుకుంటుంటాం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే చాలామందికి హాస్పిటల్ రాకముందు 5-6 గంటల నుంచి సమస్య అనుభవిస్తున్నారా, జస్ట్ అప్పుడు సమస్య వచ్చింది ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారా, లేదా 24 గంటల నుంచి సమస్య వస్తుందా, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతుంటాయి. మనం సమస్య స్టార్ట్ అయినప్పటి నుంచి హాస్పిటల్కి ఎంత త్వరగా వచ్చాము, హాస్పిటల్లో ఎంత త్వరగా మనము ఈ సమస్యని తెలుసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఎంత టైంలో స్టార్ట్ చేసాం, ఇలా మల్టీ ఫ్యాక్టోరియల్ లెవెల్లో మనకి దాని ప్రతి ఫేజ్లో కూడా ఎంత తక్కువగా ఉంటే మనకి రిజల్ట్ అంత గొప్పగా ఉంటుంది. ఓకే, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక మళ్ళీ రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్?
డెఫినెట్గా అండి. అట్లా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనికి మళ్ళీ నేను నా పూర్వ ఎగ్జాంపులే చెప్తాను. ఇవాళ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, రేపు అదే వ్యక్తికి రేపు కానీ ఇంకో 10 రోజుల తర్వాత కానీ యాక్సిడెంట్ జరగదా అంటే తెలియదు. కానీ లేదు, మనం కొన్ని పద్ధతులు చేసుకోవడం ద్వారా డెఫినెట్గా దాన్ని చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. దిస్ ఈజ్ నాట్ మై స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ స్టేట్మెంట్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇప్పుడు ఒకసారి బ్లాకేజెస్ వచ్చాయి. సో ఆ బ్లాకేజెస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఇంకా పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓకే, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్, రెగ్యులర్ మెడికేషన్స్ ఎందుకు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, డైట్ కంట్రోల్ ద్వారా ఏంటి అంటే మళ్ళీ మనము ఆ కొలెస్ట్రాల్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా చేయడం ద్వారా డెఫినెట్గా మనం దాన్ని ఆ హార్ట్ అటాక్ రిస్క్ని 1% వరకు కూడా తగ్గించుకోవచ్చు. 100లో 1% తగ్గించుకోవచ్చు. 0 అయితే మనం చేయలేము. ఈ రోజున సైన్స్ ప్రకారం 0 అయితే చేయలేము, బట్ 1% వరకు మాత్రం తగ్గించుకోవచ్చు డెఫినెట్గా. అంటే కొలెస్ట్రాల్ అనేది ఇదివరకు లావుగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకే వస్తుంది అనుకున్నాను, ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. దీనికి కారణాలు ఏంటి సార్? దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో ఫ్యామిలీలో ఆల్రెడీ గుండె సమస్యలు అనేవి రన్ అవుతున్నాయి. సో అలాంటి పేషెంట్స్కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయే, సన్నగా ఉన్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రెస్ అండ్ స్మోకింగ్. ఓకే, ఈ స్ట్రెస్ అండ్ స్మోకింగ్ వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు రక్తనాళం ఏదైతే ఉంటుందో పైప్ లాగా ఉంటుందండి. సో ఆ పైప్లో ఏమవుతుందంటే లోపల భాగాన్ని ఎండోథీలియం అంటే ఒక సన్నని పొర కవర్ చేస్తుంది. ఓకే, సో ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో చాలామందిలో కూడా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల, స్మోకింగ్ వల్ల ఆ పొర అనేది సడన్గా కాలిపోవడం కానివ్వండి, లేకపోతే అది ఇంజ్యూర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది లోపల ఆ పొర ఎప్పుడైతే ఇంజ్యూర్ అయిందో లోపలున్న మొత్తం ఫాస్ఫోలిపిడ్స్, ఈ కొలెస్ట్రాల్ అనేవి బయటికి రక్తానికి ఎక్స్పోజ్ అవుతాయి. ఓకే, ఈ రక్తానికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది నేను సింపుల్ భాషలో ఎలా చెప్తానంటే, అలా అక్కడ మనం చీమల దగ్గరలో మనం ఇట్లా షుగర్ వేయడం అనమాట. షుగర్ వేస్తే ఎలా వస్తాయి, చీమలు దండోపదండాలుగా వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తానికి ఎక్స్పోజ్ అయిందో ఇమీడియట్గా ప్లేట్లెట్స్ వచ్చేసి దానికి అతుక్కుపోతాయి. అతుక్కుపోవడం వల్ల 1-2 వేలల్లో వచ్చి అక్యుములేట్ అయిపోతాయి. అక్యుములేట్ అయిపోగానే ఇది మొత్తం దారి మూసుకుపోతుంది. అంటే అప్పటిదాకా బ్లాకేజ్ లేనిది ఆ స్మోకింగ్ తాలూకు, స్ట్రెస్ తాలూకు ఇంజరీ వల్ల సడన్గా ఈ పొర బయటికి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ కొలెస్ట్రాల్ నుంచి ప్లేట్లెట్స్ వచ్చేసి మొత్తం, అంటే రక్తం నుంచి ప్లేట్లెట్స్ వచ్చి దీన్ని పట్టుకొనేసి మొత్తం ద్వారాన్ని, అంటే ఈ మొత్తం కూడా బ్లాకేజ్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద కండిషన్. సో అందుకనే అంటున్నాను, స్ట్రెస్ అండ్ స్మోకింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అలాగే జెనెటిక్స్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. మన ఆహారపు అలవాట్లు, ఈ రోజున మనం ఒక చిన్నపిల్లల్ని చూస్తే ఎక్కడ కూడా ఇదివరకులాగా మన ఇంట్లో పిండి వంటలు ఇలాంటివి ఎక్కడ చూడట్లేదు మనం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పిజ్జాలు, బర్గర్లు ఇవి చాలా సర్వసాధారణం అయిపోయి, ఈ కూల్ డ్రింక్స్ అనేవి కూడా చాలా ఒక కూల్ డ్రింక్లో ఉన్నంత స్వీట్, ఏదైతే షుగరేటెడ్ డ్రింక్స్ ఉన్నాయో ఆ షుగర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ షుగర్, మనం ఒక్క కూల్ డ్రింక్ తాగిన షుగర్ని మనం తగ్గించుకోవడానికి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అనేది నేను చెప్పలేను. సో మనం ఇటువైపు సేవిస్తున్నాము, అటువైపు మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా రీజన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.